కార్పొరేషన్లో రామిడి కళావతి స్మారక భవనాన్ని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఎస్ఎన్డీపీ, హెచ్ఎండిఏ వచ్చే నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిలిపివేసిందని సబిత ఆరోపించారు. పలు కాలనీల్లో అసంబద్ధంగా పనులు ఉన్నాయని, ఇక వాటిని పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే సబిత కోరారు. రాజకీయాలకు తావు లేకుండా, వివక్ష చూపకుండా అభివృద్ధి చేయాలన్నారు. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఫేజ్ 3లో రామరెడ్డి గారు వాళ్ళ మదర్ పేరు పైన కమ్యూనిటీ హాల్ కట్టించడం జరిగింది తన సొంత నిధులతో. రామరెడ్డి గారిని అభినందిస్తా ఉన్నాను. ఎస్డిఎఫ్ ఫండ్స్ను హోల్డ్ చేసి ఈ మధ్య హెచ్ఎండిఏ ఫండ్స్ కూడా హోల్డ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, హెచ్ఎండిఏ నుండి తీసుకున్న ఫండ్స్లో అసలు ఎక్కడ ఇబ్బంది లేదు, దయచేసి వాటిని హోల్డ్ చేయొద్దండి. ఎందుకంటే చాలా కాలనీస్లలో సగం వర్క్ అయ్యింది, కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అభివృద్ధిలో వివక్ష లేకుండా, రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా వారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఎన్నికల కన్నా ముందు 11,000 పోస్టులు ఇచ్చినప్పుడు 11,000 పోస్టులలో 6,000 పోస్టులు పీఈటీ పోస్టులు ఉండే. 11,000 పోస్టులు ఇచ్చినప్పుడు ఎలక్షన్స్ కన్నా ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలందరూ ఏం మాట్లాడారు, 25,000 పోస్టులను మెగా డిఎస్సి వేస్తాము, ఏదో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేయట్లేదు అనేది ఆ రోజు మా మీద నెపం నెట్టేయడం జరిగింది. ఉప్పల్ పోలీస్